RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఏర్పాటై దాదాపు 8 సంవత్సరాలుగా దేశ రాష్ట్ర జిల్లా మండల గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి రజక కులస్తులు స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, కాబట్టి ఎస్సీ జాబితాలో చేరితే ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందుతామని గోపి రజక అవగాహన కల్పిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం గోకపసల్వాద్ లో అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ వెంకటయ్య, హరినారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు కొడంగల్ నియోజకవర్గం గోకర్పస్లోదిలో ఏర్పాటు చేసిన సమావేశానికి మరి ముఖ్య అతిథిగా గోపి రజక అనే మేము, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటయ్య గారు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గారు, అదేవిధంగా గోకర్పస్లోది నాయకులు, ముఖ్యంగా సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, హరినారాయణ గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మిగతా గ్రామ సభ్యులు హాజరై ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ పైన వారికి అవగాహన చేస్తూ రేవంత్ రెడ్డి గారు 2016లో మాట్లాడినటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తూ మనకి ఎస్సీ ముద్దు అని చెప్పి వారు కూడా తీర్మానం చేస్తూ మరి ఎస్సీ జాబితాలో చేరిస్తేనే, రజకుని ఎస్సీ జాబితా చేరిస్తేనే మా జీవితాలు బాగుపడతాయని, దానికోసమై అన్ని రాజకీయ పార్టీలు కూడా గతంలో మాట్లాడిన సంఘటనలు మనం చూసాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు రజకుని ఎస్సీ జాబితా చేర్చాలని దానికి కూడా వారు సుముఖంగా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంత వాసి రేవంత్ రెడ్డి గారు 2016లో మాట్లాడినటువంటి మాటని సాకారం చేస్తూ మరి అసెంబ్లీ తీర్మానం చేసి ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే మరి కేంద్ర ప్రభుత్వం కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి విషయం పైన ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి వారు, ప్రజాపక్షాన్ని నిలబడిన వారు, మరి ఈ ప్రాంతవాసి వారు, మా రజకుల జీవన విధానం తెలిసిన వారు, రజకుల పక్షాన తప్పకుండా వారు ఎస్సీ జాబితాకు చేర్చే అంశాన్ని మరి ఆలోచించి తప్పకుండా మాకు న్యాయం చేశారని చెప్పి మరి ప్రగాఢ విశ్వాసం వారి పైన ఉంది. కాబట్టి తక్షణమే దాన్ని తీర్మానం చేసి మరి కేంద్రాన్ని పంపించాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఈ ప్రాంత వాసులందరూ చాలా మరి ఆర్థిక, సామాజిక, రాజకీయంగా మరి వెనుకబడిన ప్రాంతం కాబట్టి, కర్ణాటక చాలా దగ్గర ఉన్న ప్రాంతం కాబట్టి, మీకు అక్షరాస్యత కూడా సరిగ్గా తెలియదు. కాబట్టి మరి ఈ సంక్షేమం కోసం కొడంగల్ నియోజకవర్గం ఉన్నటువంటి రజకుల యొక్క సంక్షేమం కోసం మరి ఆర్థికంగా వారు మరి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి హాజరైన ముఖ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ గోపి రజక, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి.